రైతు భరోసా భూములకి ఇస్తున్నావు, భూముల్లో మా పరిస్థితి ఏందని అడుగుతాను ఊరల్లా. వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డులు పిల్లలకు పిల్లలు ఉంటే మళ్ళా పిల్లలు ఉంటే మనవాడచ్చే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ గీసేవ పైసలు ఛార్జ్ అవసరం లే. మండలాంశాలు పెడితే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద కూడా రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరుగుతున్న మాట మనం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇళ్లు తొందరలో నియోజకవర్గానికి 3,500 అయినా ఎక్కువ ఇవ్వాలి. ఇళ్లు లేని పేదలు ఉన్నారని చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా అందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద మీరే జాగున్నోళ్ళు లేనోళ్ళు అందరు ఇల్లు కట్టుకునే విధంగా ఎంపిక పారదర్శకంగా మీ ముందర కూర్చొని ఇక్కడ ఎవరికి నెంబర్ 1, 2, 3 వస్తే ఎవరికి ఇవ్వాలి అనే చర్చ జరిగి ఎవరి ప్రమేయం లేకుండా అధికారులు పార్టీల కార్యకర్తల ప్రమేయం అంటే మంచి జరగడానికి ప్రమేయం తప్ప నా పైరేవుతో నేను మంత్రిని నేను చెప్పిన వాళ్ళకి 10 ఇవ్వాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తున్నాం. హాస్టళ్లలో పిల్లలు చదువుకుంటున్నారు. 40% వాళ్ళకి తిండికి ధరలు పెరిగినాయి. వాళ్ళకు 40% పెంచిచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మీ అందరికి వస్తుందా? ఎవరికి రానివాళ్ళరా చెప్తున్నారు, గట్టిగా చెప్పారు. రాలేదు చెప్తున్నారు. వస్తుందా? 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. ఎవరో ఒకరు ఇద్దరు నప్పి పెరగవచ్చు. 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఏడాదికే బస్సుకు రూపాయి ఖర్చు పెట్టలేదు మీరు ఎవరు. బస్సు ఫ్రీ